కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ మార్పు కోసం. రచన శ్రీమతి కె భాగ్యశ్రీ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి కె భాగ్యశ్రీ గారు విజయనగరం వాస్తవ్యులు. 1998 సంవత్సరంలో వీరి మొదటి కథ మనది కానిది ఆంధ్ర భూమి వారపత్రికలో ప్రచురించబడింది. అన్ని ప్రముఖ పత్రికలలో 300కి పైచిలుకు కథలు, 25 నవలలు, కొన్ని కవితలు ప్రచురింపబడ్డాయి. అందులో అనేక కథలు, సీరియల్స్కి బహుమతులు వచ్చాయి. స్వాతి అపరాధ పరిశోధన నవలల పోటీలో ఉచ్చు సీరియల్కి ₹1,00,000, అదే పత్రికలో ప్రేమ నవలల పోటీలో ఒక జాబిలి ఒక తారక నవలకు ₹1,00,000 బహుమతి లభించాయి. 7-8 కథలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. ఈనాడు కథల పోటీలో 2 సార్లు, స్వాతి ఆంధ్రభూమిలో పలుసార్లు బహుమతులు వచ్చాయి. దీనితో ఇది 3వ సంబంధం. ఈవిడిగారు కాదని చెప్పినది. ఇలా అయితే దీనికి జన్మకు పెళ్లి కాదు, కోపంగా అన్నాడు మాధవ. కాదు కాదు అరిచాడు. కాకపోతే ఏం మునిగింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ. ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది. అదిగో ఆ లెక్కలేనితనం చూస్తేనే నాకు ఒళ్ళు మండేది. ఆడపిల్ల, ఓ ఒద్దిక లేదు, పాడు లేదు. అయినా దీన్ని కాదు అనాల్సింది, దీన్ని ఇలా పెంచిన దీని అమ్మని అనాలి. పళ్ళు పటపట కొరుకుతూ సీత వైపు చూశాడు మాధవ కోపంగా. భార్యని, కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతోంది. మధ్యలో అమ్మేం చేసింది? ఆవిడెందుకు ఇందులో లాగుతారు? ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. కొరకొర చూస్తూ విరుచుకు పడింది ప్రణవ. వీళ్ల వాగ్వివాదాన్ని మౌనంగా చూస్తోంది సీత. ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకు తెలుసు. తాను కలుగు చేసుకున్నా తిట్లు తప్పవు, కలుగు చేసుకోకున్నా తిట్లు తప్పవు. సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలుంది. ఆమె మాధవికి చెల్లెలు, ప్రణవకి మేనత్త అయిన సునీత. ఆ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదని క్యాన్సిల్ చేయమన్నావు. మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది? తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, కోడలను ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమనడంలో నీ ఉద్దేశం ఏమిటి? విరుచుకుపడ్డాడు మాధవ. అతని వైపు నిరసనగా చూసి ముఖం తిప్పుకుని గదిలోకి వెళ్ళిపోయింది. ఎంత పొగరు, దరిద్ర పెంపకం! మరోసారి పళ్ళు పటపటలాడించాడు మాధవ. ఎందుకన్నయ్యా మాట మాటకి వదిలిని ఆడిపోసుకుంటావు? మధ్యలో తనేం చేసింది? వదినగారిని వెనకేసుకొచ్చింది సునీత. ఏం చేయడం ఏంటి? దాని చిన్నతనం నుంచి నా మీద విషం నూరు పోసి పెంచింది. నా మీద దాని గౌరవం లేకుండా చేసింది. నేనంటే పడకుండా చేసింది. సీత వైపు దూకుడుగా వెళ్ళాడు మాధవ చేయెత్తుతూ. ఆవిడ నూరు పోసి పెంచడం దేనికి? నిన్నిలా చూస్తూ పెరిగితే ప్రణవికి నీ మీద గౌరవం ఎలా కలుగుతుంది చెప్పు? అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత. అయితే తప్పు నాదేనంటావు? చెల్లెలను మింగేసేలా చూశాడు మాధవ. బదులీ లేదు సునీత. బేలగా చూస్తున్న సీత భుజాలపైన చేయివేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్ళింది. కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత. నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్టుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత. ఈనాటి ఆడపిల్లలలో ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన. ఒక తరం మగవాళ్లు చూపిన అహంకారానికి, ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు. చెప్పు కింద తేళ్లలా అణిచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవరుచుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు. పెళ్ళంటే ఒక దాస్యం, జీవితకాల నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు. భర్తల నిరంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాశ్యానికి లోని పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాలను రుద్దుతూ పెంచుతున్నారు. వారి ఫ్రస్ట్రేషన్కి పర్యవసానమే ఈనాటి యువతి యువకుల కాపురాలలో అమ్మాయిల తల్లుల అతిజోక్యం, కాపురాల విచ్ఛిన్నం. నిట్టూర్చింది సునీత. అన్నయ్య మాటలు పట్టించుకోకపోదినా, నీకు అలవాటే కదా అనునయంగా అంది సునీత. అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు? కన్నీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది. నిజమే కదా, నడిచే దారిలో కాల్లో ముళ్ళు దిగితే అలవాటే కదా అని అదే పనిగా ముళ్లబాట్లో నడుస్తారా ఎవరైనా? కానీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు. మాధవ అహంకారి. స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభిస్తే ఆమె మగవాడి మాట వినదు, మగడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నరనరాన జీర్ణించుకుపోయింది. సీతని మానసికంగా హింసించడంలో అతడికి ఒక పైశాచిక ఆనందం దొరుకుతుంది. దానికి తోడు ఏమన్నా
కిమ్మనకుండా భరించే సీత మెతకతనం అతడికి వరప్రసాదం. భార్యని ఒక దాసీదానిలా చూడటం అతనికి అలవాటు. ఇంట్లో ఆడపడుచుకి అత్తమామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్నా మాధవ మూర్ఖత్వానికి మొండితనానికి భయపడి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. తన మనసులోని మాటను పంచుకుని తనకు ఊరటనిచ్చే సునీత అంటే సీతకి వల్లమాలిన అభిమానం. తను ఆ ఇంట్లో ఉండగలుగుతోందంటే అది ఆమె చలవే అనుకునేది. సునీతకి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ్ పుట్టింది. ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుముడింపు చేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత. ప్రణవే తన ప్రాణంగా బతికింది. ఆమెను చక్కగా పెంచింది. ఏ కళనున్నాడో భార్య పట్ల కనబరిచిన కర్కశత్వాన్ని కూతురి పట్ల కనబరచలేదు మాధవ. ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికల్ని తనలోనే దాచేసుకుంది. ఎందుకు నాన్న అమ్మకి టీచర్ ట్రైనింగ్ సీట్ వస్తే పంపించలేదు? ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో. ఎందుకే మీ అమ్మకు ఉద్యోగం? ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది. ఇక సంపాదిస్తా నా నెత్తి మీదకి డాన్స్ ఆడేది. వెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహ్యించుకుంది ప్రణవ. ఇంకెప్పుడూ నువ్వు మీ నాన్నని అలాంటి ప్రశ్నను అడక్కు. నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది, వాటిని సాధించుకోవలసింది నేనే కదా. అలాంటి నేను మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరుతాయి? గడిచిపోయిన నా గతం పట్ల, తీరని కోరికల పట్ల నాకెలాంటి రిగ్రెట్ లేదు. ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. తల్లి వేదాంత ధోరణి, నిర్లిప్తత ప్రణవని బాధించినా ఆమెను గౌరవించి ఇంకెప్పుడూ తండ్రి ముందు ఆ ప్రస్తావన తేలేదు. తల్లిపడే వేదనను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినా ఏనాడూ తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ. ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య, ఆర్థిక స్వాతంత్ర్యమేనని అర్థమై చక్కగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక ఆమెకు పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ. తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటే విముఖతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనని కలుగజేశాయి. ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి. దాంతో భర్త అనేవాడిని చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే తనకు మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది. ఫలితమే పెళ్లిచూపుల్లో అబ్బాయిలకు షరతులు విధించడము, తన నిబంధనలకు ఒప్పుకోని అబ్బాయిలను నిర్ద్వంద్వంగా నిరాకరించడము. ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత. మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్లు ఉండడం మా వల్ల కాదమ్మా. మీరంటే సంపాదన లేక కాణీకి పరక్కి మొగుడిని దేవురిస్తూ వాళ్ళ అణిచివేతకు గురవుతూ దయనీయమైన జీవితాలను అనుభవించారు. మాకా కర్మ పట్టలేదు. మాకు మీలా డిపెండెన్సీ లేదు. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే కూతురుతో నెగ్గలేక, భర్త దురహంకారానికి తలొగ్గలేక చిత్రవధ అనుభవిస్తోంది సీత. ఇలా వచ్చిన సంబంధాన్నల్లా కాలదన్నుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్లి అవుతుందా? అంతులేని ఆవేదనని బడబానరంలా గుండెల్లో మోస్తూ బయటకు తొణకని కుండలా శాంతి దేవతలా ఉండడం అలవాటు చేసుకుంది సీత. ఏం చేస్తున్నావు ప్రణవా? చనువుగా మేనకోడలి గది తలుపు తోసుకుని లోపలికి వచ్చింది సునీత. ఆఫీస్ వర్క్ అత్తా, రా కూర్చో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ. కాసేపు మామూలు సంభాషణలు జరిగాక, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సూటిగా అడిగింది సునీత. కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ. ఎందుకో నీకు తెలీదా అన్నట్లు. ఏ ఒక్కరి అనుభవమో చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా. ఆ ఒక్కరూ మనకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు అయితే? ఎదురు ప్రశ్నించింది ప్రణవ. కావచ్చు, కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కావు. వివాహం చేసుకోవడమా మానడమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు. ఏమో అత్త, అమ్మ జీవితం చూశాక నాకు అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే. నేను కాదనడం లేదు. ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని వద్దన్నావు సరే, మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా, హాయిగా అంతా నీ ఇష్టారాజ్యంగా ఉండొచ్చును. ఒక్కడే కొడుకు అయినప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అందుకే వేరు కాపురం రమ్మన్నాను. దాని అర్థం వాళ్ళని వదిలేయమని కాదు. ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖత ఏమీ లేదు చెప్పింది ప్రణవ. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళవచ్చు కదా, కష్టానికి సుఖానికి అండగా ఉంటారు. ప్రణవ ఆంతర్యం సునీతకి బోధపడడం లేదు. మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వచ్చింది. ఆవిడ బాధ ఆవిడే పడింది, కానీ ఎవరైనా మోసారా? కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ.
ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత. తను అన్నది నిజమే. తామింతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు. భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు. ప్రణవికి ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు కలగడంలో తప్పే ఉంది? అసహజత్వం ఏముంది? తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకుని, సారీ అత్త, మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు. అయినా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో కాస్త చెబుతావా? అడిగింది మెత్తని స్వరంతో. అదేం ప్రశ్న అన్నట్టు చూసి, ఓ తోడు కోసం, కలిసి బతకడంలోని ఆనందం కోసం, సమాజంలో రక్షణ కోసం. జీవితాంతం ఒంటరి బతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవా అంది సునీత. ఎంతమంది ఆడవాళ్ళకి తాము ఆశించిన తోడు దొరుకుతోంది చెప్పు? ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణ కల్పిస్తున్నారు? పూర్వం అంటే ఆడవాళ్ళు చదువుకోలేదు, ఉద్యోగాలు చేయలేదు. వారి పోషణ భారం మోయలేక అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసి ఓ అయ్యే చేతిలో పెట్టేవారు. కానీ ఇప్పుడే బాధ లేదు. ఆడపిల్లలు సర్వస్వతంత్రులు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బతకడం లేదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఒకరి కిందన పడి ఆడవడం దేనికి? ప్రణవ్ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకి అర్థం కాలేదు. మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది. ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది. మేనకోడలు భుజం చుట్టూ చేయి వేసి లాలనగా నిమిరింది. నువ్వన్నట్లే పెళ్లి తోడు కోసం అక్కర్లేదనుకుందాం. పోనీ పెళ్లి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో. ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుందని ఆశతో పెళ్లి చేసుకో. ఒకవేళ ఆలుమగల మధ్య పొరపచ్చాలు వచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ, సమర్థత, నీ చదువు, విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతో పెళ్లి చేసుకో. ఆర్థిక స్వాతంత్ర్యం ఆడవాళ్లకే ఆత్మవిశ్వాసాన్ని అందించాలి, అంతేకాని అహంకారాన్ని కాదు. మగవాడి తోడు లేకుండా బ్రతకగలవనే లెక్కలేనితనాన్ని కాదు. పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడు అండా అంతే అవసరం. ఈ సత్యాన్ని మీ తరం అమ్మాయిని తెలుసుకున్న నాడు పెళ్లి గురించి, తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూది పింజలై గాలి కొట్టుకుపోతాయి. మళ్ళీ చెబుతున్నా, పెళ్లి అనేది నీ స్వవిషయం. కానీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు. ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకోనని చెప్పడం తప్పు కాదు. చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పరిత్యజించడంలోనూ ఏ తప్పు లేదు. కానీ లేనిపోని అపోహలతో పెళ్ళే వద్దనుకోవడం, ఒకవేళ చేసుకున్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగదింపులు చేసుకోవడం మాత్రం అవివేకం. అనుభవాలనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం. అలాగని నాకు సమస్యలు లేవనుకుంటున్నావేమో. ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. కూర్చుని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది. అలా కూర్చోవడానికి ఆ పురుష పుంగవుడు ఒప్పుకోవాలి కదా. తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు. ఇప్పుడు అబ్బాయిలు మారారు. అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు. ఆ అబ్బాయిల తల్లులు కూడా మునుపట్లా లేరు. కోడళ్లతో స్నేహపూర్వకంగా మెలిగే అత్తల శాతం ఎక్కువైంది. చదువు, సంస్కారం, ఇంగిత జ్ఞానం ఉన్నదానివి. ఇప్పటికే అనేక బాధలు అనుభవించి మీ అమ్మ కళ్ళలో నీళ్లు ఇంకిపోయాయి. నువ్వు ఆవిడికి సరికొత్త బాధని ఇవ్వొద్దు. మీ అమ్మను చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో, మీ నాన్నను చూసి మగవాళ్ల పట్ల కోపంతోనో కాక విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకో. స్నేహపూర్వకంగా ప్రణవ వెన్నుతట్టి వెళ్ళిపోయింది సునీత. ఆలోచనలో పడింది ప్రణవ. ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనలు కలుగజేస్తే? మీరింతవరకు మార్పు కోసం కథ విన్నారు. రచన శ్రీమతి కె భాగ్యశ్రీ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఈనాడు ఆదివారం 2025 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి